later. Alright, it's 7:15 PM right now and I'm just done with the workout. నిన్న డే వర్కౌట్ తో కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజు డే వర్కౌట్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అరౌండ్ 6:30 అట్లా లేస్తే 9 కి మన పని స్టార్ట్ అవ్వడానికంటే ముందే జిమ్ అయిపోకూడదాం అనుకున్నుండే. మన నిద్ర ఏడాగుతుంది 5:40 కోయేమో లేచిన 30 మినిట్స్ అయినాక లేద్దామని పడుకున్నా. కళ్ళు తెరిచి చూస్తే గ్యాప్ లో 3 గంటలు అయిపోయింది. సో ఇక మైండ్ మనసు రెండు బేచన్ ఉండే. అరే పొద్దున్నే వర్కౌట్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అయితే లేదు ఎట్లా ఏం సంగతి అని చెప్పి పిచ్చిలేసింది. సో కనీసం పని అయిపోయి ఇంటికి రాగానే అన్నిటికంటే ఫస్ట్ జిమ్ కి పోయి వర్కౌట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా అండ్ ఐవ్ జస్ట్ డన్ ఇట్ అండ్ ఐమ్ ఫీలింగ్ అమేజింగ్ రైట్ నౌ. టుడే వాస్ ఫుల్ డే బ్యాక్ అండ్ బైసెప్స్. మంచిగా రిలాక్స్డ్ గా ప్రశాంతంగా వర్కౌట్ చేసిన అండ్ క్రేజీ పంప్ వచ్చింది అండ్ ఐమ్ లవింగ్ ఇట్. ఎనీవేస్ టైం ఆల్మోస్ట్ 7:30 అవుతుంది కాబట్టి ఇంటికి పోయి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఒక పంచాయతీ ఉంది, దాని గురించి మాట్లాడదాం. చెప్పడం మర్చిపోయినా, వర్కౌట్ రేటింగ్ 10/10 అండ్ వర్కౌట్ సెషన్ వాస్ అరౌండ్ 1 hour 10 minutes. A few moments later. ఆల్రైట్, సో జిమ్ నుంచి ఇంటికి వచ్చిన అండ్ పంచాయతీ చెప్తా అన్నా కదా. పంచాయతీ ఏంటి అంటే దిస్ ఇస్ ద పంచాయతీ. ఇప్పటిదాకా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు 4:30 ఏమో ఒక మెయిల్ వచ్చింది ఫ్రమ్ మై ఎంప్లాయర్ అకార్డిస్. H1B రిలేటెడ్ ఈమెయిల్, నోటీస్ ఆఫ్ ఫైలింగ్ అని ఉంది. ఒకసారి మొత్తం మెయిల్ అంతా చదివిన. పచ్చికి మాట్లాడాలంటే ఫస్ట్ చూడంగానే ఒక్క ముక్క కూడా అర్థం కాలే. ఐ మీన్ మీద అర్థమైంది, బట్ ఏం చెప్తున్నాడు ఏం చేయమంటున్నాడు నాకు అర్థం కాలే. మెయిల్ ఏముండే అంటే వీఆర్ అటాచింగ్ పోస్టింగ్ నోటీస్ ఫర్ లేబర్ కండిషన్ అప్లికేషన్ ఫర్ యువర్ H1B పిటిషన్ అంట. సిన్స్ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ దట్ యు పోస్ట్ ది అటాచ్డ్ నోటీస్ అంట. నోటీస్ ఏంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంది నాకు అర్థం కాలే. తర్వాత 2-3 ఇన్స్ట్రక్షన్లు ఉండే. ఈ ఈమెయిల్ లో ఒక PDF అటాచ్ చేశారు అండ్ దాంట్లో ఒక 3 ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ప్రింట్ 2 copies of attached notice, post those 2 notices at your home office where you will work, like home office, fridge, etc. అంట. ఫ్రిడ్జ్ కూడా అంట. and this notices should be posted for total of 10 days అంట. సో లా ఫామ్ నుంచి మెయిల్ వచ్చినుండే, నాకేం అర్థమైతలేదు. తర్వాత HR నుంచి ఇంకొక మెయిల్ వచ్చింది, ప్లీజ్ ప్రింట్ అండ్ పోస్ట్ 2 copies of this filing and have it posted in 2 locations for at least 10 days అని వచ్చింది. ప్రింట్ చేసుడు ఏంది, పోస్ట్ చేసుడు ఏంది, ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలే. అండ్ ఏంది అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే దెన్ ఐ గాట్ టు నో సంథింగ్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ LCA, లేబర్ కండిషన్ అప్లికేషన్. ఫస్ట్ H1B లాటరీలో పిక్ అయిన తర్వాత మన అప్లికేషన్ ని సబ్మిట్ చేయడానికంటే ముందు లేబర్ కండిషన్ అప్లికేషన్ అని ఒకటి సబ్మిట్ చేస్తారంట. వన్స్ అది కంప్లీట్ అయ్యి అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు H1B కి సబ్మిట్ చేస్తారంట. అది కాన్సెప్ట్. సో ఫస్ట్ ఈమెయిల్ చూడంగానే నేను హైబ్రిడ్ పని చేస్తా, ఇప్పుడు H1B పేపర్లు ప్రింట్ తీసుకొని ఇంట్లో అంట పెట్టుకోమంటున్నారు, ఎందుకో నాకు అర్థం కాలే. సో రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది. ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే ఎంప్లాయర్ H1B కి ఫైల్ చేయడానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి సబ్మిట్ చేసేది ఉంటదంట. లైక్ మన రోల్ ఏంది, ఏడ పని చేస్తాడు, శాలరీ రేంజ్ ఎంత, ఎంప్లాయ్మెంట్ పీరియడ్ ఏంది, ఇట్లా కొన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారు. ఏమైనా సైట్ చెకింగ్ లైన్ అనుకో, ఈ పేపర్ అక్కడ ప్రింట్ చేసి పెట్టేసి ఉంటే మనం రూల్స్ ఫాలో అవుతున్నట్టు. ఇప్పుడు ఇంటికి వచ్చి మన డోర్లు ఫ్రిడ్జ్లు చెక్ చేస్తారా అంటే చేయరు. బట్ చెప్పలేం, ఒకవేళ 5 days ఆన్ సైట్ ఆఫీస్ లోనే పనిచేసేటట్టు అయితే ఈ నోటీస్ ని ఆఫీస్ లో పోస్ట్ చేయొచ్చు. బట్ నా కేసులో హైబ్రిడ్ కదా, ఇంట్లో నుంచి కూడా పనిచేస్తా. సో మన ఇల్లు ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ వర్క్ ప్లేస్ ఫర్ మీ. అందుకే ప్రింట్ తీసుకొని అంట పెట్టమని చెప్పిండు. ఫస్ట్ లో నాకు అర్థం కాలే, విచిత్రంగా అనిపించింది. అంటే ఇమిగ్రేషన్ పేపర్ వరకు ప్రింట్ తీసుకొని ఫ్రిడ్జ్ మీద పెట్టుడేంద్రా అనుకున్నా. తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఇదేదో ఆగం పడాల్సిన విషయం ఏం కాదు, జస్ట్ కంప్లైన్స్ కోసం మనం సెట్ చేస్తున్నాం అంతే. మోస్ట్లీ ఎవరికి ఏం కాదు, బట్ మన దరిద్రానికి ఏమన్నా అయితే తెలియదు. అండ్ నేనైతే ఇప్పటి వరకు ఇట్లాంటిది ఒకటి ప్రింట్ తీసుకొని అంట పెట్టుకోవాలి అని చెప్పేసి ఎవరి దగ్గర ఇన్లేదు, అసలు ఎప్పుడు చూడలేదు. అంత ఎక్కువ ఎవరు పట్టించుకోరు కావచ్చు, బట్ మనకు తెలియకుండా మిస్ అయిపోయినాం అనుకో, ముందే తాత ఆగమాగం చేస్తున్నాడు, ఇక కుచ్ పాతా హే కుచ్ కోతా హే అవుతుంది. ఆల్రెడీ 2 కాపీలు ప్రింట్ తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటి అంటే ఒకటి డోర్ కి ఒకటి ఫ్రిడ్జ్ కి అంట పెడితే సెట్. అది పెట్టి నా ఇమిగ్రేషన్ టీమ్ కి ఇప్పుడు మెయిల్ చేయాలి, బాబాయ్ 2 కాపీలు ఆల్రెడీ పోస్ట్ చేసేసిన అని చెప్పాలి. 10 days వరకు దాన్ని అట్లనే ఉంచి ఎప్పుడు తీస్తున్నామో తీసే టైం కూడా వాళ్ళకి మెన్షన్ చేయాలి. ఐ నో ఇట్స్ వియర్డ్ బట్ వీ హావ్ టు డూ వాట్ వీ హావ్ టు డూ. సో ఇప్పుడు LCAకి అప్లై చేస్తున్నామో అనే దానికోసం జస్ట్ ఒక నోటీస్ పంపించారు నాకు. ఆ నోటీస్ ని నేను ప్రింట్ తీసుకొని ఒక 10 రోజులు అట్లా ఉంచాలంట. తర్వాత నెక్స్ట్ స్టెప్ LCA సబ్మిట్ చేస్తారంట. అండ్ అది సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇంటికి మెయిల్స్ వస్తాయంట. దాంట్లో మొత్తం మన ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయంట. డిన్నర్ విత్ షెల్డన్ Later that night. Alright, all done for the day. It's 10:53 PM right now. Dinner, Sheldon gym అన్నీ అయిపోయినాయి. And I think I can go to sleep peacefully now. ఈ రోజు మార్నింగ్ లేచి జిమ్ కి పోవడం కుదరలేదు, బట్ లెట్స్ ట్రై టు డూ దట్ టుమారో. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.